ఇంట్లో ఎవరికైనా నేను ఎక్కడ ఉంటానో తెలుసా? ఎక్కడుంటా? భూమి మీద. భూమి మీద క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ కాదురాడైనా, నేను గంగమండ తండలే ఉంటారా నాయన. గంగమండ తండనా చూసిరా మరి నన్ను ఎప్పుడైనా? నేను వచ్చిన ఎప్పుడైనా ఇక్కడికి? మరి అలా మన నోట్లు అడుగుతున్న వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినా ఇక్కడికి? మీరు ఎప్పుడన్నా చూసిర్రా? మరి గంగమండలు ఉంటున్నాం, మరి మీరు గంగమండలు ఉన్నది కూడా మీకు తెలియకుండా ఆయన. మీ అందరికీ గత 9.5 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ రకంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ ఏ రకంగా ఇస్తుందో తెలుసు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనం మీ అందరికీ గ్యాస్ సిలిండర్ 400 కావాలా? ఎవరు వీళ్ళకి ఎవరికి వద్దు మాట్లాడతలేరు కదా? ఎవరందరూ చేతులు కావాలన్న వాళ్ళందరూ సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద ఏ ఆధారం లేని తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ 3000 ఇస్తాం. కావాలా అవుతా? వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు మీకు వద్దా? ఎవరెవరు కావాలని అడుగురా కరెక్ట్గా ఏముంటుంది. ఖచ్చితంగా అందరికీ సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద 3000, అందరికీ గ్యాస్ సిలిండర్ 400కి. అదే రకంగా భూమి ఉన్న వాళ్ళకి ఏదైతే రైతు బీమా వర్తిస్తుందో అట్లనే భూమి లేని నిరుపేదలకు కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసి 5 లక్షలు బీమా వచ్చినట్టుగా ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు ఆరోగ్య బీమా కూడా ఇంతకుముందు 5 లక్షల బదులు